శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, కలియుగ ఆరంభానికి ముందు దేవతలు, ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ సమావేశమై రానున్న కలియుగం దోషభూయిష్టమైనది, కలియుగం అంతా పాపులతో నిండి ఉంటుంది, పాపకర్మ వినా వేరే చింతన ఎవరికి ఉండదు. మరి అలాంటి కలియుగ పాపులు తరించే తరుణోపాయం ఇది. కలియుగంలో ఆయుష్ తక్కువ, ఆరోగ్యం తక్కువ, ఆవేశము ఆరాటాలు ఎక్కువ. మరి అలాంటి కలియుగ జీవులు తరించేది ఎలా అంటూ అందరూ సమావేశమై బృహస్పతి, శుక్రాచార్యులు లాంటి దేవగురువులతో వాళ్ళు సంప్రదిస్తారు. అప్పుడు బ్రహ్మాది త్రిమూర్తులు కూడా ఆ సభలోనే ఉంటారు. వాళ్ళంతా అమ్మవారి ఆశ్రయమే అన్ని కష్టాలని తొలగిస్తుందని, అందరికీ ఆశ్రయం అమ్మ పాదమేనని వాళ్ళు తెలియజేస్తారు. శివుని యొక్క 64 తంత్రాలు కూడాను జీవులని భ్రమంలో పెట్టేవే కానీ ఏది సంపూర్ణ భోగమోక్షదాయకం అనేది కాదు. కాబట్టి అమ్మవారు తాను పంచదశిగా ఆవిర్భవించి భ్రమల నుండి తొలగించి బాధల నుండి ఉద్ధరించి మనల్ని మోక్షతీరం ఏమిటి, మణిద్వీపానికి తాను తీసుకువెళుతుంది. అటువంటి దివ్య మంత్రం పంచదశి, శ్రీ విద్య పంచదశి ఆవిర్భవించిన రోజే లలితా జయంతిగా పిలువబడుతుంది. ఈ లలితా జయంతి మాఘమాసంలో పౌర్ణిమ రోజు వస్తుంది. ఇది శ్రీ లలితా జయంతి. మళ్ళీ ఇది రాని రోజు. మనందరికీ ఇదొక సువర్ణ అవకాశం. కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ దివ్య కార్యక్రమంలో మనం పాల్గొనగలం. 12వ తేదీ బుధవారం, మాఘ పౌర్ణిమ, శ్రీ లలితా జయంతి. ఉదయం 5 గంటలకే అభిషేకాలు ప్రారంభించబడతాయి. అభిషేకాల కోసం 16 రకాల పళ్ళ రసాలు, 16 రకాల పూల జలాలు, 16 రకాల నైవేద్యాలు, వీటితో తర్పణ మార్జనలు చేస్తూ అమ్మవారి దివ్యమంగళ మూర్తికి షోడశోపచారాలు చేస్తాం. ఇది చూసి తీరాల్సిందే. చూసిన వారికి పుణ్యాలు, చూడని వారికి సున్నాలు అని చెప్పచ్చు. అభిషేకం జరుగుతున్నంతసేపు అక్కడ మీకు ఒక విగ్రహం కనిపించదు. సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి, ఒక అమ్మాయి అక్కడ కూర్చొని మీ అందరి సేవలు, అభిషేకాలు అందుకుంటున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇది ప్రత్యక్ష అనుభవం. అక్కడ ఉండి చూసేవారికి తెలుస్తుంది అది ఒక విగ్రహం కాదు, సాక్షాత్ అమ్మవారేనని. కాబట్టి వీలైనంత వరకు సమీపంలో ఉండే భక్తులంతా ఆ రోజు ఉదయం 5 గంటలకు ముందే హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించి తరించే ప్రార్థన. దొరుకునా ఇటువంటి సేవ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. శ్రీమాత్రే నమః.